ఈ రోజు రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి, ముఖ్యంగా పేద విద్యార్థుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు గమనిస్తే మనకు అర్థమవుతుంది. చదువు కోసం హాస్టల్స్ వెళ్లినటువంటి పేద విద్యార్థులు భయంతో రోజులు గడుపుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కూటమి పాలనలో హాస్టల్స్ లో ఉన్నటువంటి పేద విద్యార్థులకి కనీసం భద్రత, పరిశుభ్రత కూడా కల్పించలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లా ఎం కోడూరులోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో 11 మంది విద్యార్థులకు ఎలుకలు కరిచి తీవ్రంగా గాయపడి ఈ రోజు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లా తామరాపల్లిలో బిఆర్ అంబేద్కర్ మహిళా కళాశాలలో ఇదే విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు 5 మందికి ఎలుకలు కరిచి తీవ్రంగా గాయపడి చికిత్స పొందినటువంటి పరిస్థితి మనం చూసాం. అనేక సార్లు ఇదే విధంగా రిపీటెడ్ గా జరుగుతూ ఉంది. ఎలాగా చంద్రబాబు నాయుడు గారి